పైన పిల్లలు కావట్లా. కాబట్టి ఈరోజు పిల్లలు కావడం అనేది నిజంగా ఒక అద్భుతమైన విషయం. వాళ్ళ కోసం ఎంతోమంది ప్రార్థన చేస్తాం. మేము సంఘములు ఈ సంవత్సరం ప్రార్థన చేసినాం. అంటే 2024లో ఒక 6-7 జంటల కొరకు ప్రార్థన చేసినాం. ఒక్క జంటకే కాలేదు, దాదాపు 6 జంటలకైనా. కొంతమంది పిల్లలు కన్నారు, ఆల్మోస్ట్ అందరి కొడుకులే పుట్టినారు. ఇంకొక 2-3 ఎదురు చూస్తున్నారు. ఒక్కరి కోసం ఒక్కరికి దేవుడు మరలా ఇస్తారు, వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఉండడు. అంటే నేను అర్థం ఏంటి? సంఘ ప్రార్థన ఏ రోజు ఏం కాదు, వ్యర్థం కాదు. సంఘ ప్రార్థనకున్న శక్తి గొప్పది. అందుకే నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, పిల్లలు కావడం అనేది గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. ఏ డాక్టర్ ఇవ్వడు, ఏ పాస్టర్ ఇవ్వడు, ఏ పంతులు ఇవ్వడు, ఏ వ్యక్తి, ఏ బాబా ఇవ్వరండి పిల్లలు. ఇది గుర్తుపెట్టుకోండి, నేనే గర్భఫలం, నేనిచ్చు బహుమానం అన్నాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తేనే పిల్లలు అవుతారు, లేదా దేవునికి సాధ్యమైనప్పుడే పిల్లలు అవుతారు. అంటే దేవునికి సాధ్యం కాదా అంటే ఆయన అనుకోవాలి, ఆయనకు టైం ఉంది, ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడు, నువ్వు అనుకున్నంత మాత్రాన ఇవ్వడు. కాబట్టి ఈ 2 సందర్భాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నీ జీవితంలో ఒకవేళ నాకు ఇది కాలేదు, నాకు ఇది జరగలేదు, నా బ్రతికి ఇలా ఓడిపోయింది, నా బ్రతికి ఇంతేనా అనుకుంటున్నావా? ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, దేవునికి అసాధ్యమైంది ఏది నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తాం. ఈ దినాల్లో చాలా మంది నమ్మరు. ఏమని నమ్మాలి? ఒక్క నమ్మకం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి. హెబ్రీ 11:6. హెబ్రీ 11:6 చదవండి. ఒక్క నమ్మకం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు, చాలండి, ఆయన ఉన్నాడని నమ్మాలి. అర్థమైందా? ఎక్కడున్నాడు? ఏ ఫోటోలో ఉన్నాడు? ఈ దినాల్లో చాలా మంది దేవుడు ఉన్నాడంటే నమ్మరు. దేవుడు ఎక్కడున్నాడయ్యా? కొంతమంది ఎప్పుడు చెప్తా కదా, 3 రకాల ప్రజలు. ఒకడు దేవుడు లేడంటాడు, 2వ వ్యక్తి నేనే దేవుడు అంటాడు, 3వ వ్యక్తి కనబడే ప్రతీది దేవుడు అంటాడు. ఈ 3 తప్పే. అయ్యా దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే, నీ కొడుతుంది కదా ఈ యొక్క ఫ్యాన్లోకి వెళ్ళి గాలి, ఆ గాలి ఉంటే దేవుడు ఉన్నట్టే. అర్థమైందా? ఈ పంచభూతాలు దేవుడు సృజించిన దేవుని సృష్టి. అర్థమైందా? అసలు దేవుడు అంటే ఎవరో తెలుసా? వాక్కో బ్రహ్మ. వాక్యమే దేవుడు. ఈ వాక్యాన్ని నమ్ము. అర్థమైంది? అందుకే యోహాను సువార్త 1:1 ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమే దేవుడు. వాక్కో బ్రహ్మ. ఈ వాక్యమే దేవుడు. అందుకే మేము వాక్యాన్ని నమ్ముతాం, ఈ వాక్యాన్ని పట్టుకొని పోతాం. పొద్దున్నే సాయంత్రం సమయం దొరికినప్పుడు ఏం చదువుతాం? వాక్యం. ఇది దేవుని మాట. దిస్ ఈస్ గాడ్స్ వర్డ్. ఇది దేవుని మాట. ఈ మాట ఏంటి? భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట, బంగారు మాట. నన్ను మార్చిన మాట, నిన్ను మార్చే మాట. త్రాగుబోతుని, మోసగాన్ని, పాపిని ప్రపంచంలో ఏ వ్యక్తి మారవడు? ఈ బైబిల్ మారుస్తుంది. ఇందులో చెప్పబడిన ప్రతి మాట మారుస్తుంది. అందుకే ఈ వాక్యాన్ని మేము చదువుతాం. కాబట్టి ఈ వాక్యము అసాధ్యమైంది ఏదీ లేదు. బిడ్డలు వారు దేవుని నమ్మినారు, దేవుని మీద ఆధారపడ్డారు, దేవుడు వారిని దీవిస్తూ వచ్చినాడు. ఇదంతా మొదటి సంగతి అయిపోయింది. కాబట్టి ఒకవేళ నువ్వు ఇంకా దేవుని నమ్మకపోతే దేవుని నమ్ము. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఈ 31వ రోజు, చివరి రోజున మనం ఉన్నాం. ఇంకొక రోజు అయితే ఇంకొన్ని గంటలు అయితే కొత్త సంవత్సరంలోకి వస్తాం. మనకంటే మంచి వారు, శ్రేష్టమైన వారి లోకాన్ని వదిలిపెట్టినారు. మనం బ్రతుకున్నామంటే దేవుని కృప. దేవుడు ఉన్నాడు, అందుకే ఆయన నమ్ము. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు.
పాపిని ప్రేమించి పాపి కొరకు చనిపోయి తిరిగి లేచినాడు. మానవుని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన తప్ప రక్షకుడు లేడు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన మృత్యుంజయుడు, పాప పరిహారకుడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నువ్వెంత ఘోర పాపివైనా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వెంత ఘోర పాపంలో ఉన్నా ఆయన క్షమిస్తాడు. నువ్వెంత ఘోరంగా దూరం అయిపోయినా ఆయన దగ్గర తీసుకుంటాడు. ఇది దేవునికి సమస్తము సాధ్యమే. ఇది మొదటి భాగం అయిందండి. రెండవది, ఇప్పుడు పిల్లల్ని ఎందుకు ఇస్తాడు? చదవండి 127 3వ వచనం. ఈ ఒక 10 నిమిషాలు చెప్పేసి ముగిస్తాను. స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు. ఇప్పుడు వినండి, పిల్లల్ని ఎవరిచ్చినారు? దేవుడు ఇచ్చినాడు. ఎందుకు ఇస్తాడు? పర్పస్ ఏంటి? మనం ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఒక కారణం ఉంది. ఎందుకు వచ్చినాం? పలానా నరసింహులు మమత వారు వాళ్ళ యొక్క కొడుకుని బట్టి దావత్ చేస్తున్నారు. వాళ్ళకు దేవుడు ఇచ్చిన కుమారుని బట్టి దావత్ చేస్తున్నారు. ఏంటా దావతు? ఒకటి ఉయ్యాలేసే దావతు, రెండోది పేరు పెట్టే దావతు. కారణం లేకుండా ఎవరు వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు. మనిషికి కారణం కావాలి. ఇప్పుడు మరి మనకు వివాహం అయిన తర్వాత ఈ భూమి మీద పిల్లల్ని ఎతికిస్తాడు. అర్థమైందండి? చాలా మంది ఏమనుకుంటున్నారు, పిల్లలు కలగడం అంటే నాకు బలం పెరగడం, లేకపోతే నా వంశం పెరగడం, నా వంశం ఏమిటంటే కంటిన్యూషన్ కావడం, లేకపోతే నాకు ఏంటంటే 10 మంది కొడుకులు ఉంటే గుండె ధైర్యం కోసం. ఇలా కాదు. ఒకవేళ ఉండొచ్చు, తప్పేం కాదు, అవి కూడా వాస్తవాలే. లోకంలో మన వంశవృక్షం ముందుకు వెళ్ళాలంటే మనకు పిల్లలు కావాలి. లేదా మనం మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలంటే మనకు పిల్లలు కావాలి. లేదా మనం ఒంటరి వల్ల మన ఫీలింగ్ లేకుండా మన జీవితంలో స్ట్రాంగ్గా మనం మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలంటే మనకు పిల్లలు ఉండాలి. పిల్లలు అనేది దేవుని సంకల్పం. పిల్లలు దేవుడిచ్చే బహుమానం. పిల్లలు దేవుడు ప్రేమించి భార్యాభర్తలకు ఇచ్చే గిఫ్ట్ ఇవి. అయితే మరి దేవుని ఉద్దేశం ఏంటి? ఈ పిల్లల చుట్టూలో దేవుని ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. ఒక 2-3 మాటలు చెప్పేసి ముగిస్తాను. రండి. పిల్లలు ఎందుకు ఇస్తాడు? చదవండి దేవుని వాక్యంలో నిర్గమాకాండము 2వ అధ్యాయం 9వ వచనం. నిర్గమాకాండము 2:9. నిర్గమాకాండము 2:9. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలించి పెంచుము. సో ఇక్కడ వినండి, మొదటి కారణం చూడండి. పిల్లల్ని నా కొరకు పెంచు. దేవుడు అంటున్నాడు, ఈ బిడ్డను తీసుకొని పోయి నువ్వు నా కొరకు పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. పిల్లల్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? మనకు జీతం ఇప్పించడానికి. ఈ మాట మీరు జాగ్రత్తగా వినండి. అంటే అర్థం ఏంటి? ఏంటా జీతం? ఏంటా జీతం ఏంటండి? ఆ జీతం ఏంటి? చూడండి లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. ఏం జీతం కావాలి? పిల్లలు ₹1,00,000 జీతం తేవాలా? లేకపోతే వాళ్ళు మనం ఐఐటి చదివించో, ఐఏఎం చదివించో, లేకపోతే ఎంబీఏ చదివించినప్పుడు వాళ్ళు ₹1,00,00,000 ప్యాకేజ్ తేవాలా? తప్పు కాదు, తెస్తారు వాళ్ళు ఖచ్చితంగా. వాళ్ళు మన కొరకే ఉన్నారు. ఇప్పుడు పిల్లలు మనకిచ్చే జీతం ఏంటి? లూకా 1:17. పిల్లల తట్టునకును త్రిప్పి ప్రభు కొరకు సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు వెళ్ళును గనుక సంతోషమును మహానందము కలుగును. సో తల్లిదండ్రులకు పిల్లలిచ్చే మొదటి జీతం ఆస్తి ఏంటో తెలుసా? సంతోషం. అతడు పుట్టినందున అనేకులకు సంతోషం అంట. ఇప్పుడు చెప్పండి ఒక మాట, నా పిల్లల్ని బట్టి నాకు సంతోషం ఉందని ఎంతమంది చెప్పగలరు? నా పిల్లల్ని బట్టి అలా డిస్టర్బెన్సా? ఇక్కడే ఉంది, ఇక్కడ ఉంటుంది. నా పిల్లల్ని బట్టి నాకు సంతోషం ఎంతమందికి ఉంది చెప్పండి, ఒక మాట చెప్పండి. తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు ఇక్కడ, పిల్లలు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. నా పిల్లల్ని బట్టి నాకు సంతోషం ఉంది చాలా తక్కువ అండి. చాలామంది ఏడుస్తున్నారు. కొంతమంది బ్రదర్ ఏం పిల్లలకు అన్నారు బ్రదర్, పుట్టినప్పుడే సంతోషం అండి. పిల్లలు పుట్టినప్పుడే ఒక 5-6 ఏళ్ళ వరకు బాగానే ఉంటారు. వాళ్ళు చదువు కోసం బయటకు వెళ్ళగానే ప్రస్తుత పరిస్థితులు చూడగానే ఏమవుతుందంటే
రకరకాల మార్పులు కలిగి ఎంతోమంది పిల్లలు ఏడుస్తున్నారు. కాబట్టి నేను చెప్పే తలంపు ఏంటంటే, ప్రియమైన దేవుని సంగమా, వేలునా, కాబట్టి నేను చెప్పే తలంపు ఏంటంటే, చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు. అంటే దీనికి కారణం ఎవరు? ఒక మాట చెప్పండి, దీనికి కారణం ఎవరు? నీ పెంపకంలో ఉన్న లోపం కాదంటావా? మనం ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. మీరు ఏమని అనుకోండి, మనం ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. ఈ దినాల్లో పిల్లలు ఎక్కువగా పాడు కావడానికి, లేదా ఎంతో వేదన కలిగించడానికి కారణం ఏంటంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనం మొబైల్ అలవాటు చేస్తున్నాం. అంటే వాళ్ళు తినాలన్నా, అర్థమైందండి, నేను కూడా వేసి పిల్లల్ని తినిపించడానికి మొబైల్ అప్పుడు 2013, 11, 12 ఆ టైంలో పిల్లలకు ఫోన్లు ఉండే. అంటే మేము కూడా తినిపించేవాళ్ళం. అంటే మీరు ఇంక కొంతమంది పెద్దోళ్ళు కూడా ఉన్నారు, ఏదో వాళ్ళు పాతకాలం అయితే జాబిల్ని చూపించో లేదా పిట్టలను చూపించో వాళ్ళు తినిపించేవాళ్ళు. సో మా వరకు వచ్చేసరికి ఏంటంటే, మేము బండ్ల మీద తిప్పుకుంటూ తినిపించేవాళ్ళం. మీకు అర్థమైందా? ఆ బండ్ల మీద ఇటు తిప్పుకుంటామంటే, రౌండ్ వేస్తామంటే వాళ్ళు తినిపిస్తారు. ఇప్పుడు దేన్ని చూపిస్తున్నారు అంటే, పెద్దవాళ్ళ వరకు తప్పు కాలేదు, మా వరకు కొద్దిగా తప్పు అయింది. బండి మీద తిప్పడం కొద్దిగా గొప్ప అటు ఇటు తప్పు అయింది, అది కూడా తప్పే, పెట్రోల్ అయిపోయింది అట్లుండే. ఇప్పుడు ఇదేం చెప్పండి, ఇది పూర తప్పే, ఇది మొత్తం తప్పే. ఏంటిది మొత్తం తప్పు? చిన్న పిల్లలకు రెడ్డిన దెబ్బతింటుంది. ఎక్కువ ఫోన్ చూస్తే, అంటే నేను ఎందుకు చెప్తున్నా, ఈ 2005-6 టైంలో అందరు చెప్పేవాళ్ళు ఏంటంటే, ఫోన్ చూడండి రా, అరచేతిలో స్వర్గం, ఫోన్లోనే ఉంది మొత్తం, ఫోన్లోనే ఉంది మొత్తం, ఫోన్లో చూడండి, ఫోన్లోనే మొత్తం చేసుకోవచ్చు అని చెప్తే అందరు ఎంకరేజ్ అయినారు, అందరు ఫోన్లు చూడడం స్టార్ట్ చేసినారు. ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవులైనా ఇంకెవరైనా చెప్పే ఒకటే మాట ఏంటిది? ఏం చూడొద్దు? అందరూ వేదాంతులు అదే చెప్తున్నారు, పండితులు అదే చెప్తున్నారు, పామర్లు అదే చెప్తున్నారు, పాస్టర్లు అదే చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నువ్వు బాగుపడాలంటే ఫోన్ చూడడం బంద్ చేయమని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? అది ఒక దెయ్యం అయిపోయింది. మానవుడు దేన్ని ఏరుకోరి తెచ్చుకున్నాడు, దేని ద్వారా మానవుడు సమస్తాన్ని సాధించగలిగినాడు, దాని ద్వారానే పతనం అవుతున్నాడు. ప్రపంచాన్ని సాధించి గొప్పవాడై నిన్ను నువ్వు కోల్పోతే ఏం ఫలితం ఏంటండి? నిన్ను నువ్వు కోల్పోతే ఏం ఫలితం? ఇప్పుడు భారతదేశంలో ఇట్లా చెప్తున్నారు. ఒక ఆయన డాక్టర్, మొన్న మనం హైదరాబాద్లో టాప్ 10 ఈ క్యాన్సర్ స్పెషలిస్టులో ఆయన కూడా ఒక ఆయన 3-4 ప్లేసులో ఉన్నాడు. మన హైదరాబాద్లోనే ఉన్నాడు ఆయన. భారతదేశంలో ఉన్న ప్రతి 10 మందిలో 3 నుంచి 4 ఏముందంట? మీకు అర్థమైందండి? భారతదేశంలో ఉన్న ప్రతి 10 మందిలో 3 నుంచి 4 ఏముంది? ఇప్పుడు నేను ఈ మాట చెప్తే మీకు ఒప్పుకోరు, కానీ పండగ పోటీ ఇదేంది అనుకోవద్దు, కానీ చెప్పే సందర్భం ఏంటంటే, ఆ క్యాన్సర్ కారణం ఏంటంటే సగం, అంటే 60% కారణం ఏంది? ఈ రేడియేషన్స్, ఈ ఫోన్లే కారణం అండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పిల్లలకు ఉచిత సలహా ఏంటంటే, నేను ఇచ్చే అంటే నేనైతే ఇవ్వనండి, జోక్గా చెప్పేది. ఏదన్నా ఆన్లైన్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయో లేదంటే తప్ప మేమైతే ఇయ్యం. నేను అబద్ధం చెప్పట్లేదు, దైవ సన్నిధులు అందరూ ఉన్నారు చెప్తున్నారు, మేమైతే ఇయ్యం. కాబట్టి నీ పిల్లలు నీకు సంతోషం ఇవ్వాలి, సబ్జెక్ట్ అదే. నీ పిల్లలు నీకు సంతోషం ఇవ్వాలి అంటే, వాళ్ళకి ఏం చేయి? నువ్వేదో పని చేసుకుంటూ వాళ్ళకి అక్కడ పడేసి, ప్రతి ఒక్కరండి లేబర్ చూస్తూ ఉంటాం, మనం పనిచేసే వాళ్ళు కూడా, వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ పని చేస్తుంటారు, వీళ్ళు ఇక్కడ ఫోన్ చూస్తున్నారు. వాళ్ళు ఎంత మెంటల్గా పిచ్చోళ్ళు అవుతున్నారు, వాళ్ళు ఎంతగా పాడవుతున్నారు. పిల్లలారా, మీ ఫోన్లకు ఎంత దూరం అవుతే అంత సక్సెస్. మొన్న ఎక్కడో చదివినాను నేను, ఒక ఆమె కలెక్టరు, చిన్న వయసులో కలెక్టర్ వచ్చింది. ఏం పేరు ఆ పేరు చూసినా? 3 సంవత్సరాల నుంచి ఫోన్ పట్టుకోలేదంట ఆమె. ఏం పేరు ఆ పేరు? మన కలెక్టర్ అయింది కదా ఒక అమ్మాయి, 22 సంవత్సరాలకి, ఉత్తరప్రదేశ్ లేకపోతే ఎక్కడ, ఆ పేరు మర్చిపోయాను. ఎన్ని సంవత్సరాలు పట్టుకోలేదంట? 3 years ఫోన్ పట్టుకోలేదంట. కట్ చేస్తే జనరల్గా ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరామె కలెక్టర్. కాబట్టి జాగ్రత్త. ఐ హంబుల్లీ రిక్వెస్ట్, ప్రియమైన తల్లిదండ్రులారా, మన పిల్లలకు ఫోన్ దూరం పెడదాం. ఇదే వాళ్ళు మనకి ఇచ్చే జీతం లేదా సంతోషం. ఇది ఒకటి. మనం మన పిల్లలకు సంతోషం ఇవ్వడానికే కన్నాం. మనకు పిల్లలు సంతోషం ఇవ్వకపోతే వాళ్ళు పుట్టే ఫలితం, పుట్టకే ఫలితం.
కాబట్టి మమతాన్ని అంతాను ఆలోచన చేయాలి. భవిష్యత్తు వాళ్ళకి ఎంతో జీవితం ఉంది. మనం కూడా పిల్లలు కన్నాం, రాబోయే తరం ఇంకా కనేవాళ్ళు ఉన్నారు. ఒక్కటే, నీ పిల్లలు నీకు ఇచ్చే జీతం ఏంటో తెలుసా? వాళ్ళు నీకు సంతోషం ఇవ్వాలి. ఇది మొదటిది. తర్వాత రెండోది చూడండి, కీర్తన గ్రంథం 144 అధ్యాయం 12 నుంచి 14 వచ్చినారు. నేను 13 చూడ 12-13 మా కుమారులు యవ్వన కాలమందు మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరులకై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. నింపబడి నిధులుగా ఉన్నవి మా గొర్రెలు వేల కొలదిగాను 10,000 కొలదిగాను. అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే అభివృద్ధి కనబడుతుంది, ఫ్రూట్ఫుల్నెస్ కనబడుతుంది. అంటే మా కుమారులు ఎదిగిన మొక్కలు, మా కుమార్తెలు చెక్కిన మూలకంబాలు, మా కొట్లు, మా గుమ్ములు నింపబడుతున్నాయి, మా గొర్రెలు వేల కొలది, మా పిల్లలు 10,000 కొలదిగా పిల్లలు కంటున్నారు. అంటే అర్థం ఏంటి? మనం ఎట్లయితే పిల్లలు కన్నామో ఆ పిల్లలు ఆత్మీయంగా, శారీరకంగా అలా అభివృద్ధిలో రావాలి. అంటే అర్థం ఏంటి? ఈ దినాల్లో చాలా మంది ఎండిపోయినట్టు అయిపోయినారు. పిల్లల ఆరోగ్యాలు పాడైనాయి, వారి ఆర్థిక సామర్థ్యం పాడైంది, వారి చదువులు పాడైనాయి, వారు పిల్లలు పెళ్లిళ్ళు కంటే పిల్లగంటారో లేదనే ఒక అనుమానాలు గుంజైనాయి. కారణం ఏంటి? అభివృద్ధి లేదు. పిల్లలు అభివృద్ధి పొందితే మనకు సంతోషం. మన ముందు మన పిల్లలు ఉద్యోగాలు పొంది పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళు కూడా పిల్లల కంటే మనకు సంతోషం. వాళ్ళకు సమయానికి పెళ్లి కాకపోయినా బాధే, సమయానికి ఉద్యోగం రాకపోయినా బాధే, సమయానికి పిల్లలు కాకపోతే మరి బాధే. దీనికి కారణం ఎవరు? ఎక్కడో అభివృద్ధి ఆగిపోయింది. పవర్ సప్లై వెళ్ళే వైర్లో సగం వరకు వచ్చింది, సగం రావట్లేదంటే ఎక్కడో వైర్ ఏమైంది? కట్ అయింది. ఆ వైర్ కట్ అయిన దానికి కారణం ఎవరు? నువ్వు కారణమా? నీ పెంపకం కారణమా? లేదా నువ్వు దేవుని సన్నిధికి నడిపించకపోవడం కారణమా? అక్కడ వాళ్ళు ఆగిపోయినారు. ఇది నాలో చాలా మంది పిల్లలు దేవుడు అంటే లెక్కలేదు. తల్లిదండ్రులకు ఉన్న భక్తి పిల్లలకు లేదు. నేను చాలా చోట్ల తల్లిదండ్రులు ప్రార్థన అంశాలు అడుగుతారు, బ్రదర్ మా కొడుకు రక్షణ కొరకు ప్రార్థన చేయండి బ్రదర్, మా బిడ్డ దేవుళ్ళు ఎదగాలని ప్రార్థన చేయండి బ్రదర్. ఎక్కడ ఉన్నామా నీ కొడుకు అంటే ఆదివారం మందిరాన్ని బంద్ చేసి రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేది మానేసి బండ్ల మీద వేసి టూర్ వెళ్ళిపోయినాడు. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? ఏదైనా అయితే ఎవరు బాధ్యులు? కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నేను చెప్పే తలంపు ఏంటంటే రెండో మాట, మన పిల్లలు అభివృద్ధి చెందితేనే మనకు సంతోషం. అదే జీతం. వాళ్ళు మనకిచ్చే జీతం ఏంటో తెలుసా? వారు అభివృద్ధి చెందాలి, ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా అభివృద్ధి చెందాలి. ఏదైనా వనములో దేవుడు పెళ్లి చేసింది ఎందుకోసం? ఆదామవ్వలకు పెళ్లి చేసిన తర్వాత మీరు ఫలించండి అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. మరి మనం ఎందుకు కావట్లేదు? మనం ఎందుకు అభివృద్ధి చెందట్లా? ఎందుకు ఎండిపోతున్నాం? ఇంకా ఎందుకు ఎనుకున్నాం? ఇంకా ఎండిపోయిన బతుకుతున్నాం. ఎక్కడో అభివృద్ధి కర్త అయిన దేవుని మర్చిపోయినాం. ఇది రెండవది. వారు మనకిచ్చే జీతం, లేదా దేవుడు ఎందుకు పిల్లలు ఇచ్చినాడంటే ఒకటి ఏంటంట, వారు మనకు సంతోషం ఇవ్వాలి. ఇది ఇప్పుడు రెండు చెప్పినాడు ఇందులో. ఈ సంతోషం ఎట్లా ఇస్తారు అంటే, ఒకటి ఎట్లంట, ఒకటేంటి ముందు చెప్పినా కదా, ఒకటి అభివృద్ధి చెందాలి. దానికన్నా ముందేం చెప్పినాను చూడండి. ఇప్పుడు రెండవ మాట చూసుకుందాం, ముగించుకుందాం. రెండవ మాట చూడండి, దేవుని వాక్యములో యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక మనకందరూ తెలిసిన మాటే. ఇది చెప్పుకొని ముగించుకుందాం. మన పిల్లలు 4వ వచనం, 3వ యోహాను ఒకే ఒక అధ్యాయం ఉంది, 4వ వచనం చదువుకుందాం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే. అర్థమైందా? మనకు సంతోషం ఎప్పుడు? నా పిల్లలు సత్యమును అనుసరించినప్పుడు. అర్థమైందా?
నా పిల్లలు సత్యాన్ని అనుసరిస్తే. ఎవరు సత్యం? మా లోపలికి రండి, లోపల కుర్చీలు ఉన్నాయి, రెండమ్మ రండి. ఎవరు అక్కడ ఆగిపోద్ది, లోపలికి రండి, లోపలికి రండి. ఇంకా చైర్స్ ఉన్నాయి ఈ సైడ్ రౌండ్ సర్కిల్ కూడా కూర్చోండి. లోపలికి కూడా రండి, అందరు బయట ఎవరు ఆపొద్దు, రండి లోపలికి రండి, చాలా ప్లేస్ ఉంది రండి. కాబట్టి ప్రియమైన వాళ్ళ బయట ఎవరు గట్టిగా మాట్లాడద్దు, వినండి. ముగిస్తాను, ఇంకొక 5 నిమిషాలు ముగిస్తాను. తమ్ముడు లిస్ట్ రాసిండు, ఏం రాసుకొచ్చిందో మీకు తెలుసా? 2 గంటల దాకా చెప్పన్నారు. 2 గంటల దాకా చెప్తే ఎవరు కూర్చుంటారులే, కానీ అందరు డ్యూటీలోకి పోవాలి. రైట్, సరే, ఎట్లా 2 అవుతుంది ఆ కార్యక్రమాలని. కాబట్టి నేను చెప్పే తలంపు ఏంటంటే, సత్యం ఎవరు? యేసు ప్రభువు ఒక్కరే చెప్పినారు, ప్రపంచంలో ఎవరు చెప్పాల. ఏమని? నేను ఒక్కడినే, నేనే మార్గము, నేనే సత్యం అన్నాడు. ఆ సత్యాన్ని ఫాలో అవుతే, లేదా ఆ సత్యాన్ని వెంబడిస్తే, సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులు, ఆశీర్వదిస్తుంది. నీ బిడ్డలు ఈ సత్యములో ఉన్నారా? నీ బిడ్డలు ఈ సత్యములో ఉన్నారా? ఏ బిడ్డలైతే సత్యములో ఉంటారో తెలుసా? ఏ పిల్లలైతే సత్యములో ఉంటారో వాళ్ళు ఏమవుతారు తెలుసా? ప్రకాశిస్తారు. పిల్లలు గొప్పోళ్ళుగా ప్రకటించబడతారు. ఫలానైన కొడుకు, ఫలానైన బిడ్డ గవర్నర్ల దగ్గర, అంటే ఊరు గుమ్మాల దగ్గర ప్రకటించబడతారు. ఇది నాలో చాలా మంది పిల్లల గురించి చెప్పుకోవడానికి బాధపడతాయి. వాళ్ళ గురించి ఏం చెప్తారు? పొద్దున్న ఆ పిల్లల గురించి చెప్పి, వాడు తాగుబోతూ రోడ్డు మీద తిరిగేటోడు, ఆ పిల్లల గురించి చెప్తామేందిరా అంటే వాళ్ళ పేరు ప్రకటించడానికి కూడా ఇష్టపడతాలా? వాళ్ళ పేరు గురించి చెప్పడానికి కూడా ఇష్టపడతాలా? ఒకవేళ నీవు గనుక నీ పిల్లల్ని సత్యములో పెంచితే నీ పిల్లలు ఏమవుతారో తెలుసా? చూడండి, దానియేలు గ్రంథం ఒక్క మాట చదవండి, ముగించుకుందాం. దానియేలు చివరి అధ్యాయము 3వ వచనం, 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే అంటే అర్థమేంటి? సత్యములో ఉంటే, ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే. చాలండి, ఏమవుతారు పిల్లలు? ప్రకాశిస్తారు. ఎంత బ్రైట్ గా ఉంటారు తెలుసా? ఎంత బ్రైట్ గా ఉంటారు తెలుసా? నీ పిల్లలు ప్రకాశిస్తున్నారా? కొత్త బట్టలు ఇస్తే ప్రకాశిస్తున్నారు, రకరకాల బంగారం ఇస్తే ప్రకాశిస్తున్నారు. బట్ ఇన్సైడ్ ఏంటి? వాళ్ళ లోపల సంగతి ఏంటి? ఆ పిల్లలయ్యా తలెత్తరు, వాళ్ళు కూర్చుంటే అసలు మాట్లాడరయ్యా, పెద్దోళ్ళ దగ్గర చక్కగా మర్యాదగా ఉంటారు, లేచి నిలబడతారు. మన పిల్లలు ఈ రోజులు అటువంటి మర్యాదలు ఉన్నాయా? పెద్దల ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు పిల్లలు. ఈ దినాల్లో పెద్దోళ్ళు వస్తున్నారంటే కనీసం లేవడానికి కూడా ఇష్టపడరు. ఎంత దౌర్భాగ్యం తెలుసా? అంటే ఈ మేనర్స్ లేపలేము, నేర్పించాలి. అదే జీవితం అంటే ఏంటి? వాల్యూస్ మీకు తెలుసా? జీవితం అంటే విలువలు. ఈ విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? తల్లిని చూసి, తండ్రిని చూసి నేర్చుకుంటారు, గురువుని చూసి నేర్చుకుంటారు. 5 ఏళ్ళు 4 ఏళ్ళు మన దగ్గరే ఉంటున్నారు కదా. ఇప్పుడైతే కొత్తగా 6 ఏళ్ళు అంట. స్కూల్లో ఎప్పుడు చేర్పించాలి? 6 ఏళ్లకు. మీరు అనుకుంటున్నారు ఏంటో? ఒకప్పుడు 3 ఏళ్ళకు 2.5 ఏళ్ళకే చేర్పించినాం మేము, 2.5 ఏళ్ళకే చేర్పించినాం. కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, 4 ఏళ్ల దాకా నీ దగ్గరే ఉంటున్నారు కదా. మోసేని గురించి వాళ్ళ అమ్మాయి మోసే తల్లి దగ్గర ఎంతకాలం ఉంది చెప్పండి? ఒక్క మాట నేను ముగిస్తాను, చెప్పండి. మోసే తల్లి దగ్గర ఎంతకాలం ఉండొచ్చు? మోసే తల్లి దగ్గర ఎంతకాలం ఉండొచ్చు? పాలు మానే వరకు, అంతే కదా. మిరియాము మోసేను తల్లి దగ్గరికి తీసుకెళ్ళింది కదా. ఎంతకాలం ఏమని తీసుకెళ్ళింది? పాలు ఇప్పిస్తారని తీసుకెళ్ళింది. పాలు ఎంతకాలం తాగుతారు? ఓ సంవత్సరం పెట్టండి, సరే 6 నెలలకు సంవత్సరం పెట్టండి, సంవత్సరం కంటే ఎక్కువ తర్వాత. ఈ సంవత్సరంలో ఏం చెప్పిందామే? మోసే పెద్దవాడైనప్పుడు మోసే తన ప్రజల భారములను, మోసే ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీయులు. మోసే పెరిగింది ఎక్కడ? ఐగుప్తులో. మరి మోసే నీ ప్రజలు వీళ్ళు ఐగుప్తులు కాదు ఇశ్రాయేలు అని చెప్పి ఎంతకాలం చెప్పినారు? మోసేకు 1 సంవత్సరమే చెప్పింది. అప్పుడు ఏం గుర్తుంటాయి వాడికి? మనోడికి 5 ఏళ్ళు వచ్చేదాకా ఏం గుర్తున్నవాడు. వాళ్ళ అమ్మ చెప్పింది, పాలిస్తూ ఏం చెప్పింది? అరే మోసే,
నువ్వు ఇట్టి పరిస్థితుల్లో వచ్చినావు, నీ ప్రజలు ఐగుప్తీయులు కాదు, నీ ప్రజలు అది నేర్చుకున్నాడు. అభిమన్యుడు కడుపులో నేర్చుకున్నట్టు మోసే ఆ 1 ఇయరే నేర్చుకున్నాడు. మోసే పెద్దవాడైనప్పుడు ఇశ్రాయేళ్ల బాధను చూసినాడు. ఆ మోసే ఎంత బ్రైట్, ఎంత షైన్ అయినాడు, ఆయన ఎంత వెలిగినాడు. పాత నిబంధనలో ఆయన జీవితం ఒక అద్భుతం, అమోఘం. ఎస్తేరు జీవితం చూడండి, దానియేలు జీవితం చూడండి, ఒక రూతు జీవితం చూడండి, దావీదు జీవితం చూడండి. వీళ్ళంతా బాలురే, అంతా 18-20 సంవత్సరాలు వాళ్ళే. ఎంత షైన్ అయినా మనకు 30 ఏళ్ళు వచ్చినా ఎక్కడున్నామో ఏమిటో మనకు తెలియదు. కాబట్టి నేను ముగించక ముందు ఒకటే మాట, ప్రియమైన వారలారా, నీ పిల్లల్ని సత్యంలో పెంచితే వాళ్ళు ప్రకాశిస్తారు. సండే స్కూల్ పిల్లలు పాడతారు, జ్యోతులం అనే పిల్లలు పాడబడతారు. వెలుగులు నింపే జ్యోతులం. నువ్వే జ్యోతివి? ఆరిపోయిన జ్యోతివా? వెలిగే జ్యోతివా? మండే జ్యోతివా? లేకపోతే చల్లారిపోయిన జ్యోతివా? యోహాను గురించి రాయబడింది, అతడు నిండు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. కాబట్టి నేను చెప్పేదంతా 2 మాటలు. ఒకటి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. రెండవది, దేవుడు పిల్లలు ఎందుకు ఇచ్చినాడంటే ఇందుకొరకు, నీకు సంతోషం ఇవ్వడానికి. ఇంకో మాట చెప్పాలంటే, ఒక్క మాట చెప్పండి, ముగించుకుందాం. యెషయా గ్రంథం 43:7 మనకు ఎందుకు పిల్లలు ఇస్తాడు? ఈ మాట చదవండి, ముగించుకుందాం. ఒకటి, మనకు సంతోషం ఇవ్వడానికి. రెండోది ఏంటో తెలుసా? సో ఎందుకు దేవుడు పిల్లలు ఇచ్చినాడంటే రెండో మాట, ఇది చాలా, ముగించుకుందాం. నా మహిమ నిమిత్తం. ఎందుకు సృజించినాడు? ఎందుకు పిల్లలు? దేవునికి మహిమ రావడానికి. నీ పిల్లలు బట్టి దేవునికి మహిమ వస్తుందా? ఏదో తినాలి, త్రాగాలి, సుఖించాలి, ఇట్లయిపోయింది జీవితం తప్ప. ఈ దినాల సంఘాలు కూడా మనం భోజనం చేసినా పానం చేసినా ఏం రావాలి? దేవునికి మహిమ రావాలి. వస్తుందా? దేవునికి మహిమ రాకపోతే దేవుని ద్వారా నువ్వు మహిమ పొందలేవు. నన్ను గనపరచువాన్ని నేను గనపరుస్తాను. నీ పిల్లలు ఏం చేస్తున్నారు? నీ పిల్లల వల్ల దేవునికి మహిమ వస్తుంది. ఏదో క్రైస్తవ జీవితం అయిపోతుంది, ఏదో బతుకుతున్నాం, అట్లా కాదు. దేవునికి మహిమ వచ్చేటట్టు బ్రతకాలి. కాబట్టి ప్రియులారా, ఆ దేవుడు ఎవరు అంటే మహిమగల దేవుడు. ఆయన శక్తిమంతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, చనిపోయి తిరిగి లేచిన రక్షకుడు, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవం, పాప పరిహారకుడు ఆయన. యేసు తప్ప రక్షకుడు లేడు. చనిపోయి తిరిగి లేచిన సర్వాంతరయాలు, సర్వ సృష్టికి ఆధారభూతుడు యేసు ప్రభు. ఆయన నమ్ముకోండి, ఆయన మీ జీవితంలో కూడా మేలు చేస్తాడు. నర్సింహులు, మమత, వారి జీవితాన్ని కూడా ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మీరు ఎవరైనా సరే ఒక్కసారి మీరున్న స్థలంలో కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే యేసు ప్రభు నన్ను అంగీకరించండి. ఇక్కడే సాయంత్రం వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. బేతేలు సంఘం జరిగే స్థలం ఇదే. రండి, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు వారికి మేలు చేసినాడు, అద్భుతాలు చేసినాడు. ఆ అద్భుతాల కొరకు వారి కృతజ్ఞత కూడిక కలిగి ఉన్నారు. ఈ సందర్భంగా చెప్పే తలంపు ఏంటంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు నమ్మితే నీ జీవితంలో కూడా సాధ్యంగా జరుగుతాయి. రెండవ మాట, దేవుడు ఎందుకు పిల్లల్ని ఇచ్చినాడంటే నీకు సంతోషం ఇవ్వడానికి. రెండవది, దేవునికి మహిమ ఇవ్వడానికి. నువ్వు మహిమ, నీ సంతోషం, ఈ రెండు కలిసి రావాలి అంటే నువ్వే, నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఎట్లా చక్కగా పెంచితే, నువ్వు ఎట్లా దేవుని మార్గంలో నేర్పిస్తే, పాపానికి ఎంత దూరంగా పెడితే అప్పుడు నీ బిడ్డలు ప్రకాశిస్తారు, లోకంలో ఉపయోగపడతారు, ఆశీర్వదించబడతారు. అలా దేవుడు మన పిల్లలు తయారు చేయను గాక. రాబోయే కాలంలో వారు దేవుని కోసం బ్రతుకుదురు గాక. నతాను, మమత వారు కూడా ఆ కుమారుణ్ణి ఆ రీతిగా సిద్ధపరిచి దేవునికి మహిమ వచ్చేటట్టు, లేదా దేవునికి ఘనత వచ్చేటట్లు, వారికి సంతోషం వచ్చేటట్లు వారు పెంచుదురుగాక. కడపటిగా ప్రార్థించక ముందు ఎవరైనా సరే ఇంకా శాపములో, పాపములో, అశాంతిలో, దుఃఖములో, మోసములో ఉంటే, అయ్యా ఇది 4 రోజుల ముచ్చట, అయ్యా ఏదో ఒక రోజు లోకాన్ని వదిలిపెడతాం, అంతే, అయిపోలేదు, అయిపోయింది, ఇంతే, మట్టికి మట్టిపోయింది బ్రదర్ అనుకుంటే తప్పండి. అసలు స్టార్ట్ అవుతుంది. పరలోకాన్ని, నరకం 2 మార్గాలు ఉన్నాయి. ఈ లోకాన్ని వదిలిపెడితే పరలోకము, నరకం అనే 2 మార్గాలు ఉన్నాయి. ఆ పరలోక రాజ్యం చేరాలంటే యేసు ప్రభువే పాప పరిహారకుడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన రక్షకుడు, శాంతిదాత, సమాధానకర్త, మనుషులందరినీ ప్రేమిస్తున్న దేవుడు. ఆ ప్రేమ నీకు కావాలంటే
ఒక్కసారి నువ్వు ఉన్న స్థలంలో యేసు ప్రభు నమ్ముకో. యేసు నరసింహుల యొక్క ఆశ ఏంటంటే మా వాళ్ళందరూ దేవుని నమ్ముకోవాలి. తన ఇంట్లో తనెంతో దేవుని నమ్ముకున్నాడు, సంఘములో చక్కగా వాడబడుతున్నాడు, బలమైన సాధనం. మరి ఆయన నమ్ముకున్న దేవుడు మీకొద్దా? ఆయన నమ్ముకున్న రక్షకుడు మీకొద్దా? ఆ నరసింహులు నమ్ముకున్న పరలోక రాజ్యం మీరు వెళ్ళరా? ఆయన నమ్ముకున్న దేవుని పేరు యేసుక్రీస్తు ప్రభు, చనిపోయి తిరిగి లేచిన రక్షకుడు, పాప పరిహారకుడు. ఆ శాంతి మీకు కావాలంటే యేసు ప్రభునందు నమ్మండి, ఆయన హృదయంలో చేర్చుకోండి. యేసయ్యా నేను పాపినంటే చాలు, సూక్ష్మంలో మోక్షం. ఆ దేవుని దీవెనలు దేవునికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, ఘనమైన ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాలపు వేళ నీ వాక్యాన్ని నాయన పంచుకున్నట్టుకు అవకాశం ఇచ్చినారు. మా ప్రియ సహోదరుడు నరసింహులు నతానియలు తన సతీమణి మమత కొరకు ఈ రీతిగా వారిని కన్న తల్లిదండ్రులు యాదమ్మ భిక్షయ్య గారు భిక్షపత్తన కొరకు, బిచ్చమయ్య కొరకు వందనాలు. అదే రీతిగా సాయిలన్న శాంతవ కొరకు వందనాలు. ఈ రీతిగా వారి యొక్క తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, ఇటు ప్రభా తండ్రి ఆ యొక్క తండ్రి చేవెళ్ళ ప్రాంతము, వాళ్ళ ప్రాంతాల నుంచి వికారాబాద్ ప్రాంతము, ఆ వడ్డి మామిడి, దుర్మామిడి ప్రాంతాల నుంచి రాగలిగినారు. ఇటు బోరంచ తండ్రి, అదే రీతిగా తండ్రి లింగాపూరు తండ్రి, ఈ ప్రాంతాల నుంచి, నారాయణఖేడ్ ప్రాంతాల నుంచి కూడా బంధువులు రాగలిగినారు. ఈ సందర్భంగా తెలియజేసిన మాటలు, దేవా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నీకు అన్నీ సాధ్యమే, నమ్మితే మహిమను చూస్తాం. వాళ్ళ జీవితంలో వివాహమైన తర్వాత దేవా వారు ఎదురు చూసినారు, చక్కని కుమారుని ఇచ్చినారు. గర్భఫలం మీరిచ్చే బహుమానం ఎందుకు ఇచ్చినారంటే దేవా వారికి జీతము లేదా సంతోషం ఇవ్వడానికి, రెండవది నిన్ను మహిమపరచడానికి. మా పిల్లలు నీకు మహిమ తెస్తే వారు ప్రకాశిస్తారు, మాకు సంతోషం ఇస్తే వారు ప్రకాశిస్తారు. మా పిల్లలు వాడిపోకూడదు, మా పిల్లలు ఎండిపోకూడదు, మా పిల్లలు తేజో మహిమ వల్ల నాయన ప్రకాశించాలి. దేవా వాళ్ళు అలా ప్రకాశిస్తే మాకు సంతోషం. ఈ కుమారుడు ఆ రీతిగా ప్రకాశించునుగాక, అనేక మందికి దీవెనకరంగా మార్చబడునుగాక. కుమారుడు ఉయ్యాలేసే సందర్భం, అదే రీతిగా నామకరణం చేసే సందర్భం దీవించమని, యేసయ్య వాక్యము ఎంతమంది విన్నారు, తృణీకరిస్తున్నారు, వారందరిలో కార్యం చేయమని, మీరే మీ ప్రేమను బయలుపరచు, మీరే రక్షణ కార్యం దేవా, మీ యొక్క గొప్ప కృపా కార్యం మీ బిడ్డల్లో జరిగించమని, భవిష్యత్తులో వీరందరూ నేను అంగీకరించుటకు కృప అనుగ్రహించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇంతటితో వాక్య భాగం ముగించినామండి. ఇప్పుడు వాళ్ళిద్దరూ బాబుని తీసుకొని ఇక్కడికి వస్తారు, స్టేజ్ పైకి. కుమారుడికి నామకరణం చేస్తాం. ఉయ్యాలు వేసే వాళ్ళు ఎవరైనా మీకు సెంటిమెంటెడ్గా మేనత్తలు అట్లా ఎవరైనా వేయాలనుకుంటే రండి, ఉయ్యాలు నన్ను తీసేయండి.